హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎక్కువగా డబ్బు గురించి ఆలోచిస్తున్నాం. దానికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెల్త్ గురించి ఆలోచించుకోవాలి. హెల్త్ పాడైన తర్వాత మనం అన్నీ తీసుకొని అన్నీ అప్పుడు చేసే బదులు ఫస్ట్ ఇప్పుడే మన చేతుల్లోనే ఉన్నప్పుడే హెల్త్ని మన చేతుల్లో ఉన్నప్పుడే మనం బాగా చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎక్కువగా అందరూ కష్టపడుతూ ఉండేది డబ్బు కోసమే. మనం డబ్బు వెనక పరిగెత్తుతూ ఏమవుతుందంటే మన హెల్త్ గురించి మనం పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మన పిల్లలకు కూడా మనం ఏం చేస్తున్నామంటే చదవడానికే ఎక్కువ చూపిస్తున్నాం. కానీ మనం పిల్లల గురించి కూడా ఆలోచించి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ మనం ఎక్కువగా వాళ్ళకి ఎంత డబ్బులు పెట్టాము లేదంటే ఎన్ని ఇల్లులు కొని పెట్టాము అనేది కాకుండా జస్ట్ ఫర్ సపోజ్ వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళకి ప్రతిరోజు ప్రతి డైట్లో వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అయినా కానీ కిడ్నీ గురించి అయినా కానీ లివర్ బోన్ స్ట్రెంత్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మనం ఇచ్చే ఫుడ్ని బట్టే వాళ్ళవి నెక్స్ట్ జనరేషన్ అప్పుడు వాళ్ళు గట్టిగా ఉంటారు. మనం ఫస్ట్ వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. లేకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు. హెల్త్ ఇప్పుడు ఎక్కువ చూసుకుంటే మలేరియా డెంగ్యూ వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే వచ్చిన తర్వాత మనం బాధపడే ముందు ఇప్పుడే ఫస్టే మనం ఏం చేయాలంటే వాళ్ళకి క్యారెట్ బీట్రూట్ లీఫీ వెజిటేబుల్స్ మరి ఒకటేసారి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా 2 రోజులకు ఒకసారి తెచ్చుకొని ఫ్రెష్గా పిల్లలకి చేసి పెట్టామంటే మనకి డబ్బులైనా వెళ్ళినా కూడా పర్వాలేదు, కానీ మనకి పిల్లల హెల్త్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువ వాటర్ లెవెల్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ కూడా బాగుండాలి. ఇప్పటి నుంచే మనం వాళ్ళకి మంచి దారిలో చూపించామనుకోండి, మనం ఎక్కువ వెల్త్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ హెల్త్ ఇస్తే చాలు. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ కూడా బాగా జరగాలి అంటే మనం మార్నింగే వాళ్ళకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఇచ్చేటట్టు చూసుకోవాలి. స్కూల్లో ఎంత తాగుతున్నారో తెలియదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి బోన్ స్ట్రెంత్ కూడా ఎలా అయితే వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుందో అలా మనం బోన్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేసేటట్టు ఉండాలి. పిల్లలకి ఏదైనా వచ్చిన తర్వాత అంటే జ్వరం వచ్చిన తర్వాత లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు చేసే ముందు లేదంటే మనమైనా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్కి పెట్టే డబ్బులు అప్పుడు కన్నా ఇప్పుడే ముందే అంటే మన ఫుడ్ డైట్లో మంచి ప్రోటీన్ డైట్ తినుకుంటూ ఉన్నామనుకోండి, నెక్స్ట్ మనకి ఏ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ మన లైఫ్లో వెల్త్ కన్నా ఫస్ట్ హెల్త్ కోసం మనం ఎక్కువగా ఆలోచించాలి. ఇక్కడ నేను దానిమ్మ గింజలు చేస్తున్నాను కదా, ఎవరికైనా ఎప్పుడైనా చిన్న పిల్లలకి లూజ్ మోషన్స్ అయ్యాయి అనుకోండి, ఈ దానిమ్మ గింజలు తొక్క ఉంటుంది కదా, అది పిల్లలకి తినిపించేశారనుకోండి లూజ్ మోషన్స్ అనేవి స్టాప్ అవుతూ వెళ్తూ ఉంటాయి. పిల్లలకి ఏదైనా కానీ హెల్తీ ఫ్రూట్సే అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళు ఈవినింగ్ వరకు జస్ట్ లంచ్ టిఫిన్ డిన్నర్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళ ప్రాసెస్లో మనం ఇచ్చే ఫుడ్ వల్ల కూడా వాళ్ళకి ప్రోటీన్ అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కానీ మంచి ఫుడ్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉండాలి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హర్షాలిషా ఛానల్. థ్యాంక్